మాతృదేవోభవ. నీవైపే చూచుచుండెదా జగన్మాత, నీవైపే చూచుచుండెదా, నీవన్నిజు చూచుకొమ్ము నిర్వాణ సఖీ. నీవైపే చూచుచుండెదా, నీవన్నిజు చూచుకొమ్ము నిర్వాణ సఖీ. ఏ వైపు ఎంత చూచిన తల్లి, ఏ వైపు ఎంత చూచిన ఈ విశ్వము నిన్ను మించి ఏమీ ఎదగున్. ఏ వైపు ఎంత చూచిన ఈ విశ్వము నిన్ను మించి ఏమీ ఎదగున్. నీ వైపే చూచుచుండెదా, నీవన్నియు చూచుకొమ్ము నిర్వాణ సఖీ. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1490వ భాగానికి, ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 190వ భాగానికి స్వాగతం పలుకుతాం. ఒకే ఒక దృష్టి ఏకాగ్రత అంటే అర్థం ఇది. నీ వైపు చూచుచుండదు. ఒకే ఒక స్మరణ నిరంతరం చేస్తూ ఏ పని చేస్తున్నా సరే అదే స్మరణలో మునిగిపోగలిగితే మనకు సంబంధించిన అన్ని విషయాలు అమ్మవారు చూసుకుంటూ సందేహించాల్సిన పని లేదు. భగవంతుడు చేసిన ప్రమాణాలు అనేకం ఉన్నాయి. ప్రధానమైనది భగవద్గీత 9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగంలో ఉంది. అనన్యాశ్చంతు ఎంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఇతర చింత లేకుండా ఎవరు నన్ను నిరంతరం స్మరిస్తూ ఉంటారో వారి యోగక్షేమాలని నేను చూసుకుంటా అన్నాడు. యోగం అంటే కావలసిన దాన్ని ఇవ్వడం, క్షేమం అంటే ఇచ్చిన దాన్ని కాపాడడం. ఇంకా మళ్ళీ అడగడం అనేది ఉండకూడదు. అందుకే కావలసిన దాన్ని ఇవ్వడం అన్నాం, అడిగిన దాన్ని ఇవ్వడం కాదు. అడగడం మొదలుపెడితే అనవసరమైనవన్నీ అడుగుతాం. అడిగాము అంటే ఇచ్చ ప్రవేశించింది. ఇచ్చ ఉంటే స్వేచ్ఛ పోతుంది. ఇచ్చ లేనివాడికే స్వేచ్ఛ ఉంటుంది. స్వేచ్ఛ అన్న మాటలో గొప్పతనం మీద స్వ ఇచ్ఛ అంటారు కదా. ఇచ్చ లేకపోతేనే స్వేచ్ఛ ఉంటుంది. మనం స్వేచ్ఛ సంపాదించవలసింది మన ఇచ్ఛ నుంచి. మన ఇష్ట ప్రకారం ఉండడం స్వేచ్ఛ కాదు. అసలు ఆ ఇష్టం అనే దాన్ని వదిలిపెట్టగలగడం స్వేచ్ఛ. ఆత్మస్వేచ్ఛ అంటే అర్థం అది. అప్పుడు స్వేచ్ఛలో ఇచ్చ తీసేయండి, స్వ మిగిలింది. స్వ అంటే తాను, తన స్థితిలో తాను ఉంటే చాలు. ఇంకా అది స్వేచ్ఛ. ఇంక ఇచ్చ ఏమిటి? ఇచ్చే పాడు చేసింది. అందుకే ఆరోగ్యానికి చూడడం మన దగ్గర స్వస్థత చేకూరుంది అంటారు. అనారోగ్యంతో ఉంటే అస్వస్థత అంటారు. స్వస్థత అంటే అర్థం ఏంటో తనలో తాను ఉండడం. స్వస్థత తనలో తాను ఉండడం. స్వస్యాం తిష్టతి స్వస్థత అంటే అర్థం. స్వే తిష్టతి, స్వే స్థానం, ఇదే స్వస్థత. తనలో తాను ఉండడమే స్వస్థత. తనలో తాను ఉండకుండా ఈ ప్రపంచ వ్యవహారాల్లో తలదూర్చి తలనొప్పి తెచ్చుకోవడమే అస్వస్థత. అస్వస్థతలో తలనొప్పి కూడా ఒక భాగం. అలాగే స్వేచ్ఛ అనే పదం అర్థమైతే స్వ ఏమిటో తెలుస్తుంది. స్వ ఇచ్ఛ. ఆ స్వ అనేది స్వలా ఉండకుండా, తనలో తాను ఉండకుండా ఒక ఇచ్ఛ కోరుకుంది అంటే ఇంకా అడగాడిదైంది. ఇంకా కోరిక చుట్టూ తిరుగుతూ ఉంటాం మనం. అంటే ఆ ఇచ్ఛను వదులుకోవడమే స్వేచ్ఛ. కానీ నా ఇష్ట ప్రకారం నేను ఉంటానండి, నాకు స్వేచ్ఛ కావాలి అంటే ఆ ఇష్టం ధర్మమా కాదా? ధర్మం ప్రకారం ఉండగానే ఇష్టం ప్రకారం ఉండడం ఏంటి? లేదు, మన ఇష్టం ఏ రకంగా ధర్మం అవుతుందో చెప్పి ఎదుటి వాళ్ళని ఒప్పించగలగాలి. అది తప్పండి మీరు చేసింది అంటున్న వాళ్ళని ఏ రకంగా ధర్మం చెప్పి ఒప్పించగలగాలి. లేదు, తప్పని ఒప్పుకోవాలి, లేదా కోరికే మారుకోవాలి. అంటే ఇది చెయ్యాలి అంటే ముందు మూలం ఏమిటంటే అన్నీ ఒకే స్వరూపం కదా. ఆవిడ వైపు చూస్తూ ఉంటే సరిపోయింది కదా. నీ వైపు చూచుచుండదు, నీవన్నీ చూసుకోము నిర్వాణ సఖి. అమ్మవారు ఎవరంటే మోక్ష సామ్రాజ్యం కోసం మనం చేసే ప్రయత్నంలో స్నేహితురాలు, మనకు సాయం చేస్తుంది ఆవిడ. నిర్వాణ సఖి. ఏ వైపు ఎంత చూసినా ఈ విశ్వము నిన్ను మించి ఏమీ ఎదగను. పోనీ కాదండి, భోగాలను అనుభవిద్దాం. ఏమున్నాయి అనుభవించడానికి? అదే గోంగూర పచ్చడి, అదే ఆవకాయ, అదే పెరుగు, అదే అరటికాయ వేపుడు, అదే వంకాయ పచ్చడి, అవే వేపుళ్ళు, అవే కూరలు, అవే కందా పచ్చడి. ఎన్నిసార్లు ఎంత ఈ జీవితం ఎప్పటికిది? సంక్రాంతి వచ్చింది, మళ్ళీ బూర్లు పులిహోర చేశారా, రెండో రోజు బొబ్బట్లు చేశారా, మూడో రోజు గారెలు ఆవళ్ళు చేశారా, నాలుగో రోజు ఇంకంతే బాత్రూంలో కూర్చున్నారా. ఏమిటో బంధువులు అందరూ రావడం హడావిడి బాగానే ఉంటుంది. ఏమిటో 2 రోజులే ఉన్నారు, 4 రోజులు ఉంటే 4 రోజులు ఉన్నారనుకో, ఇంకో 4 రోజులు ఉంటే ఇంకో 4 రోజులు కూడా ఉన్నారనుకో. ఏమిటో అలా ఉండిపోయారు. అయిపోయింది, అప్పుడే అయిపోయింది, విరక్తి వచ్చేసింది. ఆ బంధువులు ఎవరైనా 2 రోజులు 3 రోజులు ఉంటేనే బాగుంటుంది. కానీ 20 రోజులు ఉన్నారంటే గొడవలు అయిపోతాయి. అంచేత మనం అనుకునే బంధాలు, కలయికలు, సందడులు, సడేమియాలు కూడా కొద్దిసేపే మనం భరించగలం. కొన్ని రోజులే మనం భరించగలం, ఎప్పుడూ భరించలేం. అలా భరించగలిగితే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండేది. ఎందుకు దెబ్బతింది?
భరించలేని పరిస్థితులు అందులోనూ ఉన్నాయి. ఊరికే ఏదో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మళ్ళీ వస్తే బాగుండేదని కోరదు. అది ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉన్న రోజుల్లో దుఃఖం లేదా? కుటుంబాల్లో ఉంది, చాలా దుఃఖాలు ఉన్నాయి. కొందరు నలిగిపోయారు, ముఖ్యంగాను ఎవరికి చెప్పుకోలేక చచ్చి చెడి నానాయాతంలో పడ్డారు. ఊరికి సమర్థించగానే సరిపోలేదు అక్కడ. అప్పుడు ఉండే కష్టాలు అప్పుడు ఉన్నాయి. ఇప్పుడు మరీ విడిపోవడాలు ఇవన్నీ ఎక్కువ అవడం, యువతరంలోనేమో నిరాశలు, నిస్పృహలు, ఆత్మహత్యలు ఇవి ఎక్కువ అవడంతో అదేదో గొప్పదనిపిస్తుంది. అప్పుడు ఆ ఉమ్మడి కుటుంబాలు ఉన్న రోజుల్లో సగం జాతిని మొత్తం నలిపి చీమాలని నలిపినట్టు ఈగలను తోమినట్టు తోమేశారండి. సగం మంది బలైపోయారమ్మా. అప్పుడు ఎక్కువ ఆడవాళ్ళు సగం మంది బలైపోయారు. జీవితాంతం చాకరీయే, జీవితాంతం చాకరీయే. మొగుడికి చేసి, మరుదులకు చేసి, మరుదులకి పిల్లలకి చేసి, అత్తగారికి చేసి, మామగారికి చేసి, ఇంకా ఎవరన్నా ఆయన మేనత్త బతుకుంటే ఆవిడికి చేసి మొత్తం చచ్చారు వీళ్ళు. అంత గొప్ప వ్యవస్థ ఏం కాదు అనుకుంటాం ఎప్పటికప్పుడే. ఇప్పుడు ఉన్నదానికంటే అది మంచిది అనిపిస్తుంది అంతే, అంతవరకు. అది ఉమ్మడి కుటుంబం అయితే ఇది మడి కుటుంబం ఏమిటట? అసలు ముందు ఆనందంగా ఉన్నారా లేదా? ఇంకొకళ్ళ మీద ఆధారపడకుండా వాళ్ళు సుఖంగా ఉన్నారా లేదా? వాళ్ళు అంటే కూడా ఇద్దరు వస్తున్నారు అక్కడ. ఒక్కరే కూడా ఉండాలి, ఒక్కరే కూడా ఉండాలి అవసరమైతే. ఎవరైనా ఉన్నా మంచిదే, లేకపోయినా మంచిదే, నేను ఉంటాను అన్నట్టుగా ఉంటేనే సుఖంగా ఉండగలుగుతాడు. ఎప్పుడు ఉండగలుగుతాడు? స్వేచ్ఛ. తన కోరిక నుంచి తాను స్వేచ్ఛను పొందగలిగినప్పుడు ఉండగలుగుతాడు. ఆ కోరికను అవునని తీర్చుకోవడానికైనా, కాదని తిరస్కరించడానికైనా స్వేచ్ఛ ఉండాలి. అది ఎప్పుడు ఉంటుంది? మొత్తం అంతా అమ్మవారి స్వరూపమే అని భావించినప్పుడు ఏది తీరినా మంచిదే, తీరకపోయినా మంచిదే. కూర అయినా మంచిదే, వేపుడైనా మంచిదే, పప్పు అయినా మంచిదే, పచ్చడైనా మంచిదే, భోజనమైనా మంచిదే, అల్పాహారమైనా మంచిదే, అల్పాహారమైనా మంచిదే, అట్టిపళ్ళైనా మంచిదే. కడుపు నిండిందిగా తీసేయి. ఇది క్రమక్రమంగా మనం గృహస్థులమైన వాళ్ళం కూడా అలవాటు చేసుకోవాలి. అప్పుడు జీవితం సుఖంగా ఉంటుంది. చలికాలము మంచిదే, వేసవకాలము మంచిది, చుట్టాలు రావడము మంచిదే, వెళ్ళిపోవడము మంచిది. అలాగని వాళ్ళ మొహం మీద వెళ్ళిపోవడం కూడా మంచిదేనండి అనకూడదు. వెళ్ళాక బాగుంది, మనకు ఉంటారేమిటి, వాళ్ళ ఇల్లు వాళ్ళకు ఉన్నాయి అనుకోవాలంతే. అది కూడా ఏదో అమ్మయ్య వెళ్ళారు అనుకోకూడదు. ఎందుకు అలాగా? అంత భారం ఏముంది? బాగుంది, వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళారు, అస్తమానం మన దగ్గర ఉంటారా? మనం వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉంటామా? అంతే. కొలిసారు, ఏదో నాలో మహాడుకున్నాం, అయిపోయింది. అంతా ఒక్కటే అని భావించగలిగితే ఏ వైపు చూసినా ఇబ్బంది లేదు. ఎందుకంటే విశ్వంలో భోగాలేవి అనంతమైనటువంటి ఆనందాన్ని ఇవ్వలేవు. మొత్తం బ్రహ్మానందం సహా స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానంద సంతతి. బ్రహ్మాది ఆనందాలకే దిక్కు లేదు అన్నప్పుడు ఇక ఇంద్రియానందం, ఇంద్రానందం, చంద్రానందం ఇవన్నీ ఓ ఆనందాల. ఏదో పార్కులో కూర్చున్నామనే ఆనందం, రిసార్ట్లో ఉన్నామనే ఆనందం, సముద్ర తీరంలో విహరించామనే ఆనందం, ఫలానా సినిమా చూసామనే ఆనందం, ఇవేం ఆనందాలండి? ఏముంది ఇందులో? ఎంతసేపు ఆనందం? అంచేత అసలైన ఆనందం మనలోనే ఉంది. ఆ మనమే అమ్మవారు. నేను అనేదే అమ్మవారు. నీ వైప చూచుచుండద నీవన్నీ చూచుకొమ్ము నిర్వాణ సఖీ. ఏ వైపు ఎంత చూచిన ఈ విశ్వము నిన్ను మించి ఏమీ ఎదగున్. ఇప్పుడు మనం 281వ నామం ముగించుకుని 282లోకి ప్రవేశిస్తాం. 282వ నామం ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి సహస్రశీర్షవదన సహస్రాక్షి సహస్రపాత్. 282వ నామం సహస్రశీర్షవదనాయై నమః. సహస్ర 1000, శీర్ష శిరస్సులు, వదన ముఖములు కలిగినదానా నీకు నమస్కారం. 1000 ముఖాలు, 1000 వదన అంటే ముఖం, శీర్షం అంటే తల వేరు, ముఖం వేరే అండి. సహస్ర శీర్షవదన సహస్రాక్షి సహస్రపద. మాడు సహస్ర శీర్షవదన. శీర్షం అంటే శిరస్సును మనం చెబుతాం కదా, శిరోభాగం అని. శిరస్సులోనేగా వదనం ఉండేది. వదనాన్ని ప్రత్యేకంగా చెప్పారంతే. శిరస్సులో వదనంతో పాటుగా చెవులు అన్నీ ఉంటున్నాయి, జుట్టు అన్నీ కలిపే మనం ముఖం అని అంటాం. కానీ మరి జుట్టు లేకపోయినా ముఖం ముఖమే, చెవులు లేకపోయినా ముఖం ముఖమే, ముక్కు లేకపోయినా చెక్కేసినా ముఖం ముఖమే. ఈ శిరస్సు ఏమిటి, వదనం ఏమిటి, ఈ తేడా ఏమిటని ఆలోచిస్తే జగన్మిథ్య అనేది చాలా సులభంగా అర్థమైపోతుంది. శిరస్సు అంటే ఇదే కదండి, ముఖం అందులోనే ఉందిగా. శిరస్సు కాకుండా ముఖం ఉంటుందా? ముఖం లేకుండా శిరస్సు ఉంటుందా? మరి శీర్ష ఏమిటి, వదన ఏమిటి, అసలు ముఖం ఏమిటి? ముఖం అనగానే మనం ఇలా చూపించు, అది చెంప. ముఖం అనగానే ఇలా చూపించు, అది ముక్కు. ముఖం అనగానే ఎలా చూపించాం, అవి కనుబొమ్మలు. ముఖం అనగానే ఎలా చూపించాం, అది కన్ను. ముఖం అనగానే ఎలా చూపించాం, అది నుదురు. ముఖం అనగానే ఎలా చూపించాం, అది పెదవి. ముఖం ఎక్కడుంది
అంచేతనే శిరస్సు కూడా లేదు, ముఖము లేదు, శిరస్సు లేదు. ఏవో కొన్ని అవయవాలు, ప్రత్యేకమైన పేర్లు కలిగినటువంటి అవయవాలను ఓ చోట కూడి ఉంటే దాన్ని శిరస్సు అనడం, దాన్ని ముఖము అనడం మనం అలవాటు పడ్డాం. అంచేత ముఖం ఏది అంటే ముఖంలో ఎక్కడో అక్కడ చూపిస్తాం మనం. ఎక్కడ చూపించినా అక్కడో ప్రత్యేక అవయవం ఉంది. ఇది నుదురు, ఇది కనుబొమ్మలు, ఇవి కను రెప్పలు, ఇవి కంటి గుడ్డు, కంటి పాపాయి, కంటి కింది రెప్ప, వెంట్రుకలు, ముక్కు, పై పెదవి, కింది పెదవి, పై కుడి చెంప, ఎడమ చెంప, కుడి చెవి, ఎడమ చెవి, ఇన్ని ఉన్నాయి. ఇందులో చెవి లేదు, మీరు ముఖం కాదంటారా? ముక్కు లేదు, ముఖం కాదంటారా? కళ్ళు లేవు, ముఖం కాదంటారా? పెదవులు మూసుకుపోయి లోపలికి వెళ్ళిపోయి, లేదా గ్రహణం మొర్ర వచ్చింది, ముఖం కాదంటారా? నుదురు కాలిపోయింది, మొహం లేదంటారా? ఏది ఏ ఒక్క అవయవాన్ని ప్రత్యేకించి ముఖము అనం. ఏది లేకపోయినా ముఖం అనకుండా ఉండలేం. ఇదే భ్రమ. మరి ఇంతకీ ముఖం ఏదంటే ఎక్కడా లేదు. ఇవన్నీ కలిపి ఉన్నదాన్ని ముఖము అనడం మనం అలవాటు పడ్డాం, అభ్యాసం అంటారు. ఈ అలవాటే మనకి కొంప ముంచుతుంది. ఈ అలవాటు ఏమిటో అర్థమైతే జగత్తంతా ఎక్కడుందో అర్థం. శరీరం అంటున్నాం మనం. ఎక్కడుంది శరీరం? ఇవన్నీ కలిపి ఉన్నదాన్ని శరీరం అని అలవాటు పడ్డా. కానీ మరి ఇవన్నీ కలిపి ఉన్నది శరీరం అంటే శరీరము అని దేన్ని చూపించాలి మనం? దీంట్లో దేన్ని చూపించకూడదు. ఎందుకంటే శరీరం అని ఇలా చూపించామంటే అది ఎడమవైపు ఛాతీ, ఇది కుడివైపు ఛాతీ. శరీరం అని ఇలా చూపించామంటే ఎడమ భుజం, ఇది కుడి భుజం. శరీరం అని ఇలా చూపించామంటే ఇది మోకాలు. శరీరం అనేది చూపించామంటే ఇది హృదయం. శరీరం అనేది చూపించామంటే అది ముఖం. మళ్ళీ ప్రత్యేక అవయవాలన్నిటికీ పేర్లు ఉండగా మీరు దేని శరీరం అంటున్నారు? అన్నింటినీ కలిపి ఉన్నదాన్ని శరీరం అనడం మనం అలవాటు పడ్డాం తప్పితే శరీరం అంటూ ప్రత్యేకంగా లేదు. అంచేత శరీరం మిథ్య, ముఖం మిథ్య, శిరస్సు మిథ్య ఉందని నువ్వు భావిస్తున్నావు ఓ పేరు పెట్టుకుని. దీన్ని చెయ్యి అన్నాం, అది కూడా మిథ్య. ఎందుకంటే చెయ్యి అంటే ఇది అంటున్నారు. మరి ఇక్కడ భుజం, ఇది మోచెయ్యి, ఇది ముంజెయ్యి, ఇదేమో అరిచెయ్యి, దీనికి మళ్ళీ 5 వేళ్ళు, చిటికిన వేలు, ఏదో ఉంగరం వేలు, అన్నీ వేడిగా ఉన్నాయి. వేలు కూడా ఒకటనడానికి వీల్లేదు. ఇది వేలు ముందు భాగం, ఇది గోరు, రకరకాలు ఉన్నాయి. ఎక్కడికక్కడే ప్రత్యేక భాగాలు ఉన్నాయి. విడివిడిగా చూడదలుచుకుంటే అనంతం, కలిపి చూడదలుచుకున్న అనంతం. అంతము లేనిది, ఆది లేనిది ఎప్పుడూ మిథ్యే. ఎన్నాదౌ యచ్చనాస్త్యంతే తన్మధ్యే భాంతమప్యసతు అతో మిథ్యా జగత్సర్వం ఇది వేదాంత నిండిమఖ. దేనికి ఆది లేదు, దేనికి అంతము లేదు, ఏది మొదటి నుంచి లేదో, ఏది చివరి వరకు ఉండదో, అది మధ్యలో ఉన్నా కూడా మిథ్య కిందే లెక్క. మంచిది, జగత్తు మిథ్య. శరీరం అంటూ ఎక్కడా లేదు. కానీ మనం ఏదో కలిపిన దాని శరీరం అని అంటున్నాం మనం. ఇందులో పోనీ కలిపిన దాని శరీరం అన్నప్పుడు ఒక శాస్త్రీయమైన వాక్యం ఏమిటంటే, తర్కం ప్రకారం ఈ కాళ్ళు, చేతులు, ముక్కు, మూతి, ఈ అవయవాలు ఏవైతే ఉన్నాయో ఇవి కలిపిన దాన్ని మనం శరీరం అంటే, ఒక కాలు లేనివాడు దాన్ని తన శరీరం అనడానికి వీలు లేదు. కాలు లేకపోయినా నా శరీరం అంటున్నాడు. గట్టిగా చూస్తే కాలు లేదని చెబుతున్నాడు. చెయ్యి లేకపోయినా తన శరీరమే అంటున్నాడు. 2 చేతులు లేకపోయినా శరీరమే అంటున్నాడు. 2 చేతులు 2 కాళ్ళు లేకపోయినా కూడా శరీరమే అంటున్నాడు. మొండెమని అనడం లేదు. ప్రాణం పోయే వరకు శరీరం అని అంటూనే ఉన్నాడు. ప్రాణం పోయాక మాత్రం శవం అన్నాడు విచిత్రంగా. అన్ని అవయవాలు ఉన్నాయి. విచిత్రం ఏంటంటే, శరీరం అంటూ ఉండగా, ప్రాణంతో ఉండగా కొన్ని అవయవాలు లేకపోయినా సరే శరీరం అంటున్నాడు. శవం అయినప్పుడు అన్ని అవయవాలు ఉన్నా సరే శవం అంటున్నాడు. ఇదేం విచిత్రం అండి! ఇదే జగన్మిథ్య. మన మాటలన్నీ తప్పులే, అన్నీ అవకతవక మాటలే. లోతుల్లోకి వెళ్ళి చూస్తే వ్యాకరణం ప్రకారం, పద్ధతి ప్రకారం ఏ మాట కుదరదు. శరీరము కుదరదు, శవము కుదరదు. ప్రతి మాట తప్పే. ప్రతి మాటలోనూ డొంక తిరుగుడు వ్యవహారం ఉంది. అన్ని అవయవాలతో కనపడుతుంటే శరీరం ఉంటాం, ఏది లేకపోయినా శరీరం అని అలా అంటాం. అది నిజమైతే ఇది నిజం కాకూడదు. భారతదేశం ఉంటే ఒక లెక్క ఉందండి. కాశ్మీర్ తీసేస్తే భారతదేశం ఎలా అవుతుంది? ఒప్పుకుంటావా? అరుణాచల్ ప్రదేశ్ తీసేస్తే భారతదేశం అంటే ఒప్పుకుంటావా? మంచిది, అన్ని రాష్ట్రాలు కలిపి ఒక సరిహద్దులతో ఉన్నదాన్ని భారతదేశం అనడానికి మనం అలవాటు పడినట్టే ఈ కాళ్ళు చేతులు ఉన్నదాన్ని ఒక శరీరం అనడానికి మనం అలవాటు పడ్డాం. అంచేత భారతదేశంలో ఉన్నా సరే కాశ్మీర్ని ఎవరైనా పట్టుకెళ్లే ప్రయత్నం చేసినా, అరుణాచల్ ప్రదేశ్ను ఆక్రమించే ప్రయత్నం చేసినా మన శరీరంలో భాగాలు విరగ్గొట్టేస్తున్నారనే భావించాలి. అదే దేశభక్తి. ఇప్పుడు దైవభక్తికి దేశభక్తికి తేడా ఎక్కడుందండి? దేశాన్ని మన శరీరంగా భావిస్తే దాంట్లో ఎవరికి ఏ హాని జరిగినా మన శరీరానికి జరిగినట్టే. అదే దేశభక్తి అన్నారు. ఇప్పుడు ముఖం అనేది ప్రత్యేకంగా అంటున్నాం తప్పితే అన్ని అవయవాలు ప్రత్యేకంగా ఉన్నాయి, ముఖం అంటూ ప్రత్యేకంగా లేదు. ముఖం మిథ్య. శిరస్సు అని కొన్ని అవయవాల కలయికని అంటున్నాం కానీ శిరస్సు అని
శిరస్సు అని కొన్ని అవయవాల కలయికని అంటున్నాం కానీ శిరస్సు అని ప్రత్యేకంగా లేదు, శిరస్సు మిథ్య. శరీరము అని కొన్ని అవయవాల కలయికని అంటున్నాం కానీ అందులో లేకపోయినా కూడా శరీరమే అంటున్నాం కాబట్టి శరీరం మిథ్య. కొన్ని శరీరాల కలయిక కాబట్టి, చరాచర జీవరాశుల కలయిక కాబట్టి ఈ సృష్టి మొత్తం మిథ్య, మాయ, జగమే మాయ, బ్రతుకే మాయ. అయిపోయింది తీసే పక్క సిద్ధాంతం. పరమనాస్తికులు కూడా ఒప్పుకుని తీరవలసిన సిద్ధాంతం. ఎందుకంటే నాస్తికులు హేతువాదులు హేతువు మీద ఆధారపడతారు. మేము హేతువుగానే చెబుతున్నాం కదా, ఇందులో ఏ దేవుణ్ణి మాయని మహిమని లాక్కురాలా, హేతువుగానే చెబుతున్నాం. దేన్ని శరీరం అని అంటున్నామో అందులో కొన్ని లేకపోయినా కూడా శరీరం అని ఎలా అంటావు? శరీరం అనడానికి నీ నిర్వచనం ఏంటి అసలు? అది లేని శరీరం, ఇది లేని శరీరం అని చెప్పాలి, అలా అనడం లేదు. ఆయన పేరు పిలవగానే ఆయన వస్తే కాళ్ళు లేనివాడు వచ్చినా వేలు లేనివాడు వచ్చినా ఆయన హాజరయ్యేస్తున్నారు. నీ కాళ్ళు లేదని హాజరయ్యడం మానట్లేదు అక్కడ. నేను శరీరంతో స్వయంగా హాజరయ్యాను అంటున్నాను, అందులో హాజరైన వాడికి కాలు లేదు, చెయ్యి లేదు, ఎలా హాజరైనట్టు? అయితే కొన్ని అవయవాలు లేకపోయినా శరీరమే అని ఉంటున్నప్పుడు ఆ ఫలానా అవయవాలు ఉండి శరీరమే అంటున్నప్పుడు శరీరానికి సరైన నిర్వచనం లేనట్టే లెక్క. 2 రెళ్ళు 4 అంటే 2ని 2 పెట్టి గుణిస్తే 4 కానీ 2 పక్కన 2 వేస్తే 4 22 అవుతుందండి. 4 ఎలా అవుతుంది? 2 పక్కన 2 వేసి 2 2 4 అంటే 22 అయింది. అది అంతే, తర్కమే. అంచేత శరీరం మిథ్య. అనేక శరీరాలు కలిసే కాబట్టి జగత్తు మిథ్య. అందుకే జగత్తు ఆవిడ కన్ను తెరిస్తే పుట్టింది, కళ్ళు మూసుకుంటే పోతుంది, రెప్పపాటే జీవితం, ఏం కంగారు పడక్కల. అందుకే సహస్ర శీర్ష వదన. సహస్ర అంటే ఇక్కడ 1000 కాదు, అనేకం అని అర్థం. విష్ణు సహస్రం, లలితా సహస్రంలో 1000 నామాలు. ఎందుకంటే 1000 ఏదో పవిత్రం, 1000 ఒకటి ఉంటే అపవిత్రం. ఈ పిచ్చే నమ్మకాలు వదిలిపెట్టాలి. ఎక్కడో అక్కడ ఆపాలి కాబట్టి 1000 దగ్గర ఆపారు అంతే. 1000 దగ్గర 1100 రాశారు, 1100 ఎందుకంటావు? 800 ఏది రాసినా అంటావు. అంచేది ఈ ప్రత్యేకతల గురించి ఆలోచించడం అసలు మానేయాలండి మనం. అప్పుడే భగవతత్వం బాగా అర్థమవుతుంది. వెనకడికి పురాణం శాస్త్రులు గారు సుందరకాండ పురాణం చెబుతున్నట్ట. రావణాసురుడు సీతను తీసుకొచ్చి ఆ యొక్క అశోకవనం అందు శింశుభావృక్షము కింద పెట్టి అన్నట్టు. వెంటనే వినేవాళ్ళు ఒకటి గనుమానం వచ్చి, ఏమండి శింశుపా వృక్షం కింద ఎందుకు పెట్టాడంటే దానికి ఏదైనా పూర్వజన్మ కథ ఏదైనా ఉందంటే, సీతాదేవి అంతటా ఆవిడ అక్కడ వచ్చి కూర్చుందంటే అదెంత పుణ్యం చేసుకు. వీడి ఆలోచనలు అన్నీ అలాగే ఉంటాయి. ముందు ఈ పిచ్చి ఆలోచనలే మనం మానుకోవాలి. ప్రతిదీ పుణ్యం చేసుకోకల్లా. సీతాదేవి కూర్చోవడానికి, రాముడు నిలబడడానికి పుణ్యం ఏం చేసుకోకల్లా. అది బండా కూర్చుంది అంతే, ఇంక మాట్లాడక. ప్రతిదానికి పూర్వజన్మ అక్కల, మన అజ్ఞానం ఇంతే. ఆయన ఒళ్ళు మండి శాస్త్రులు గారు అన్నట్టు, ఏమంటాయా శింశుపా వృక్షం కింద కూర్చోబెట్టేటంటే ఎందుకు కూర్చోబెట్టేటంటే ఏం చెబుతారా? చేత్తో పట్టు కూర్చుంటాడా మోస్తూ అలాగా? 60 కేజీల పెద్ద మనిషిని ఎక్కడొక్కడ కూర్చోబెట్టాలగా కూర్చోబెట్టాడు పో అని చెప్పాడు అంతే. ఒళ్ళు మండితే అలాగే ఉంటుంది. ఇప్పుడు వేప చెట్టు కింద కూర్చోబెట్టాడు. వేప చెట్టు ఏమిటండి? వేపకేమన్నా విశేషం ఉందా? వీడు వెళ్ళి వేప చెట్టుకు పూజ చేస్తాడు. ఇప్పుడు వీళ్ళు ఆవిడ సీతలా ఉండదు, వీడు రాముడిలా ఉండడు, కానీ వేప చెట్టుకు పూజ చేస్తాడు. తేలిక, అది తేలికైన విధం. అది నువ్వు సీతలా ఉండు, నువ్వు రాముడిలా ఉండమంటే చాలా తేలిగ్గా మనం, అయ్య బాబోయ్ అసలు సీతాదేవి అండి రాముడు అసలు మనకు సాధ్యం అవుతుంది ఏంటండి? ఎంత బాగా తప్పించేసుకుంటాడు. ఎందుకంటే వీడు తాగుడు మానడం ఇష్టం లేక. వాళ్ళు అవతార పురుషులండి, మనం ఎలా అవుతుందండి? మనం తాగేద్దామండి, మీరు కూడా వచ్చేయండి. ఇది లెక్క. ఇంక లోకం ఎలా బాగుపడుతుందండి? అవతార పురుషుల నుంచి, ఆదర్శ పురుషుల నుంచి మనం వాళ్ళలా ఉండేలా నేర్చుకుందామా? వాళ్ళకి మొత్తం అభిషేకాలు చేస్తూ కూర్చుందామా? వాళ్ళు ఉన్న చోటు ఎక్కడ, వాళ్ళు గుడ్డ పిండిన చోటు ఎక్కడ, వాళ్ళు వేరుశనక్కాయలు తిన్న చోటు ఎక్కడ, ఆ తొక్కలు ఇప్పుడు ఎక్కడున్నాయి? రెండు తొక్కలు ఏమైనా వేరుశనక్కాయ తొక్కలు సీతారాముడు తినవి మిగులుంటే అవి బట్టికెళ్ళి అవశేషాలని చెప్పేసి మొత్తం పసుపు కుంకుమ అద్దేద్దాం. ఇదే ఆలోచన ఎంతసేపు. మొత్తం ఆది మహావిష్ణువు దగ్గర నుంచి అవతార పురుషుడైన బుద్ధుడు వరకు పుట్టిన యోగమే ఇది. అవశేషాలు మొత్తం మతం అంతా పోయింది, అవశేషాలు మిగిలాయి ఇక్కడ. ఆ ఆశయాలు పోయాయి, ఆచరణలు పోయాయి, ఆలోచనలు పోయాయి, అన్ని అవగాహన పోయింది, అవశేషాలు మిగిలాయి. అవగాహనలంతరించి అవశేషములు మిగిలినవి అవగాహనలంతరించి అహమను గుహలో భవయోగి మూల్గుచుండగా శివదర్శనమోనే సత్తు చిత్తనంతన రాశాను కావ్యంలో ఒళ్ళుమండి. అవశేషములు మిగిలినవి అవగాహనలంతరించి అహమను గుహలో భవరోగి మూల్గుచుండగా శివదర్శనమోనే సత్తు చిత్తనంతన. ఊరికే సత్తు చిత్తు అని భజన చేస్తే వస్తుంది. నేననేది బావడం లేదు, నాదనేది బావడం లేదు. ఇంకా దేన్ని పూజిద్దామా, దేన్ని పట్టుకుందామా, దేన్ని పట్టుకుని వేలాడదామా, దేనికి తోరణం కట్టేద్దామా, ఈ ప్రదేశం ఎంత పవిత్రం, ఆ క్షేత్రం ఎంత పవిత్రం, ఈ గ్రంథం ఎంత పవిత్రం, ఇలాగే ఆలోచిస్తున్నాం మనం. ఏ గ్రంథమైనా పవిత్రమే, ఏ ప్రదేశమైనా పవిత్రమే, ఏ మనిషి అయినా యోగ్యుడే, ఎవరిని తక్కువ చేయడానికి వీల్లేదు. కుబేరుడు ఎంత గొప్పవాడో కుక్క అంతే గొప్పది. కుక్క ప్రత్యేకత కుక్కకు ఉంది. కుక్కకు ఉండే ప్రత్యేకతలు కుబేరుడికి లేవు. కుక్కకి 2 కళ్ళు ఉన్నాయి, కుబేరుడికి ఒక కన్నే ఉంది, సన్నాసి. వాడిని అంత గౌరవించక్కల. వాడికి డబ్బు ఉంది కాబట్టి మనకు బాగా గొప్పవాళ్ళ కనపడతారు. మరొక గుడ్డి కావాలంటే కన్ను ఉంది వాడికి, వాడి లోపం వాడుకుంది.
కుక్కగా లోపం లేదు. అన్ని 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 దేని ప్రత్యేకత దానికి ఉంది. అదే సహస్ర శీర్ష వదన. అనంతమైన శీర్షాలతో అనేకమైన వదనాలతో కనపడుతున్న ఈ ప్రపంచమంతా ఒక్కటేనయా. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ట దశాంగుళం. అనేక వేల నయనాలు అనేక వేల పాదాలు కలిగినటువంటి ఈ విశ్వపురుషుణ్ణి చూడమంటోంది పురుష సూక్తం. మనం ఆ పురుషుడికి గుడి కట్టేసి దానికో విగ్రహం పెట్టేసి ఈ సూక్తం చదువుతూ దానికి పూజ చేసేసి మేము దేవుణ్ణి అర్చించాం, అంతే లెక్క. మిగిలిన విశ్వాన్ని అవమానించాం. నిజంగా దేవుణ్ణి మనం అర్చించినట్టే తర్వాత కనపడిన ప్రతి వాడి కన్ను విష్ణువు కన్నే, ప్రతి వాడి కాలు విష్ణువు కాలే, ప్రతి వాడి శిరస్సు విష్ణువు శిరస్సే. అలా మనం భావించగలిగామా? కులాల పేరు మీద వేరు చేసాం, మతాల పేరు మీద వేరు చేసాం, ఆడామొగ పేరు మీద వేరు చేసాం, పెద్ద చిన్న పేరు మీద వేరు చేసాం, పాండిత్యం పేరు మీద వేరు చేసాం. మొత్తం మీద వేరు చేయడమే మనం కావాలి. ఈ వేరు చేయడమే వేరు పురుగుల జాతికి పట్టిన రోగం. వేరు 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 వేరు, అసలు మూలం అన్నిటికీ వేరు ఒక్కటే అని మనం ఆలోచించట్లా. అందుకోసం ఈ నామాలు అన్ని రకాల ఈ వేళకు ఇంత కనిపిస్తున్న విశ్వమంతా ఇంతకీ ఆ దేవుడిలో ఎలా ఉందయ్యా అంటే, ఆ దేవుడిలో ఎలా ఉందంటే యోగ వాసిష్ఠంలో చెబుతాడు చాలా చక్కని మాట. చిమ్మ చీకట్లో ఉండండి, మీకు తెలుస్తుంది, బాగా అభ్యాసం చేయండి అన్నాడు. చిమ్మ చీకట్లో ఉండండి రామచంద్ర, కళ్ళు మూసుకోండి. చిమ్మ చీకట్లో ఉండు, గదిలో ఏ దీపం ఉండద్దు, తలిపేసేయి, కళ్ళు కూడా మూసుకో. ఇంకా ఒకవేళ ఏమన్నా కనిపిస్తున్నాయంటే కళ్ళ గంతలు కట్టేసుకో. అప్పుడు నీ బుద్ధి అనే నేత్రంతో నువ్వు చూసే ప్రయత్నం చేయి. ఏదో ఒక సన్నటి కాంతి రేఖైనా నీకు కనబడుతూ ఉంటుంది అన్నాడు. ఖచ్చితంగా మనందరికీ అనుభవం ఇది. ఎంత చీకట్లో మనం కళ్ళు మూసుకుని కూర్చున్నా సరే లోపల నుంచి చూసే ప్రయత్నం చేస్తే ఏదో ఒక సన్నపాటి పలచటి వెలుతురైనా మనకు కనపడుతుంది. అదే బుద్ధి. బుద్ధి అనే దీపం. సరిగ్గా అంతటి చెమ్మ చీకట్లో ఆ కారు చీకట్లో కాంతి రేఖలాగా ఆ వెలుతురు ఎలా మనకు కనపడుతుందో ఇంతటి పరమాత్మ స్వరూపంలో ఈ విశ్వమంతా ఆ సన్నటి కాంతి రేఖలాగా ఉందిట. అలాగే ఉంటుంది. అత్యతిష్ట దశాంగుళం. ఇంత చేస్తే ఈ అనంతకోటి బ్రహ్మాండాలన్నీ కలిపి అనేక సౌర కుటుంబాలన్నీ కలిపి భగవంతుని యొక్క రూపంలో అత్యతిష్ట దశాంగుళం 10 అంగుళాల మేర కూడా ఆక్రమించుకోలేకపోయాయి. అది భగవంతుని స్వరూపం. దాన్నే భగవద్గీతలో ఏం చెప్పాడు? సర్వతః పాణిపాదం తత్ సర్వతోక్షిశిరోముఖం సర్వతశ్రుతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి అన్నాడు. సర్వతః పాణిపాదం, దాని పాణి చేతులు, పాదం పాదములు, దాని కాళ్ళు చేతులు అంతటా వ్యాపించి ఉన్నాయి అంటే అర్థం ఏమిటి? శ్రీ మహావిష్ణువు ఎంత పొడుగు కాళ్ళు చేపడి మనం వెళ్ళి పిసిగేద్దామని కాదు. ఎక్కడ ఏ కాలు కనిపించినా అది విష్ణువు కాలే. కుష్ఠరోగి కాలైనా సరే విష్ణువు కాలే, చెక్క కాలైనా విష్ణువు కాలే, జైపూర్ కాలైనా విష్ణువు కాలే, కుక్క కాలైనా విష్ణువు కాలే. ఇలా భావించగలగాలి. అది అవధూత స్థితి. అప్పుడు ఎవరితో తగాదా పడతావు, ఎవరిని ఇష్టపడతావు, ఎవరిని కాదంటావు, ఎవరిని అవునంటావు, మాట్లాడకుండా కూర్చుంటాం. అది అర్థమైతే, అది అర్థం కాకే వాగుతున్నాం. ఇంకా అంచేత ఆ మౌనానికి ఎప్పుడు ప్రారంభం పలుకుదామో ఈ వాగడానికి అప్పుడు ముగింపు పలుకుదాం. సెలవు.